ఎర్రటి ఎండల దీక్షకి పూనుకొని నిన్నటి నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి గారు మహేశ్వరం నియోజకవర్గ ప్రజల దీవెనలతోటి పోయినసారి ఎన్నికల్లో 1,00,000 ఓట్లు తెచ్చుకొని కొద్దిలో విజయావకాశాలను కోల్పోయి రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి అందే శ్రీరాములు గారు, అలాగే మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి గారు, మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవ, ఈ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి కాలనీ పెద్దలు, ప్రజలు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి మనం వెనకటి నుంచి ఒక సామెత చెప్తారు ఊళ్ళల్లా ఇంట్లల్లా, సహజంగా మనందరికీ కూడా తెలిసే ఉంటాం. ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే పరిస్థితి కాస్త పొలం మీదకి వెళ్లి పొయ్యబడ్డట్టు అయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలం పన్నుల విషయంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రజా సంక్షేమంలో కావచ్చు, అన్నిట్లో కొంత నష్టం జరిగితే, రాష్ట్రం అప్పుల పాలైతే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఏమన్నా బాగుపడదని కావచ్చు అని జనం ఆశించింది. మార్పు తెస్తాం మార్పు తెస్తాం మార్పు తెస్తాం అని అంటే ఆ మార్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అని భావించిండ్రు ప్రజలు. అందుకనే తండోపతండాలుగా ఒక ప్రత్యామ్నాయం కావాలి అని భావించిన సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు కొద్దిగా కాంగ్రెస్ వైపుకి ఎక్కువ ఉండేసరికి, లేకుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది బ్రహ్మాండంగా, మార్పు కొంచెం అడిగిక్కు ఉండేసరికి ప్రజలంతా కూడా ఒక మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చారు. తీరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపుగా 1.5 ఏళ్ల నుంచి ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాకుండా అలవిగాని హామీనిచ్చి అధికారంలోకి వచ్చి ఉన్నటువంటి డబ్బు నేను మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాను, ప్రజలకు అన్ని కూడా బాగు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పైసలు లేవు కాబట్టి నేనేం చేస్తలేను అంటున్నాను అని చెప్పి ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టిండో రేవంత్ రెడ్డి గారు అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్నటువంటి 7 కార్పొరేషన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముగ్గు మింటి ట్యాక్సులు వసూలు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్మాలి, ఇక్కడ భవిష్యత్తులో ప్రజలకు ఓ బడి కట్టాలన్నా, ఓ గుడి కట్టాలన్నా, లేకపోతే ఓ కాలేజీ కట్టాలన్నా, ఓ హాస్పిటల్ కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఏరియాకు ఇవ్వాలన్నా ఎక్కడ ఒక గుంట జాగా కూడా లేకుండా మొత్తానికి మొత్తం అమ్ముకోవాలి. అమ్ముకొని వచ్చినటువంటి పైసలు అయితే వాళ్ళ బ్రదర్స్ అన్న తినాలి, లేకపోతే సోనియా గాంధీ గారికి తీసుకుపోయి ఢిల్లీలో తప్పమన్నా కట్టాలి. ఇంతే, ఇదొక్కటే పెట్టుకున్నారు. హైడ్రా అని చెప్పి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొట్టింది. మూసీ ప్రక్షాళన అని చెప్పి ఇవాళ మూసీ చుట్టుముట్టు ఇళ్లలో పనిచేసుకునేటోళ్ళు, రిక్షా తోలేటోళ్ళు, ఆటో తోలేటోళ్ళు, సఫాయి పనిచేసేటోళ్ళు, సుతారు పనిచేసేటోళ్ళు, వీళ్ళందరూ కట్టుకున్నటువంటి ఎప్పుడో 30 ఏళ్ల కింద తడకల ఇల్లు కట్టుకొని వాటికి ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూలగొడతామని చెప్పి 2 మార్కు పెట్టొచ్చింది. ఇక ఈ మున్సిపాలిటీల విషయానికి వస్తే ఇక్కడ ఇందాక పెద్దలు మాట్లాడుకుంటూ ఒక విషయం చెప్పింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న కాడ ఓ 1000 పెరిగినా 2000 పెరిగినా ఐటమేటి పెంచితే అభివృద్ధికి ఉపయోగపడతాయి కదా ఆ పైసలు అని చెప్పి తీసుకున్నారు అని. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం మర్చిపోతున్నాం మనం అందరం. ఒక కాడ ఒక 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే, 10 మంది డాక్టర్లు ఉంటే, 10 మంది ఇవాళ వ్యాపారవేత్తలు ఉంటే, 10 మంది రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళ ఇళ్లలో పనిచేసేటందుకు, వాళ్ళ కార్లు కూర్చేటందుకు, వాళ్ళ కార్లు తోలేటందుకు, వాళ్ళ ఇంట్లో వంట చేసి పెట్టేటందుకు, ఆ రోడ్లు ఊడ్చేటందుకు, వాళ్ళకు నీళ్ళెత్తి తీసుకొచ్చేటందుకు, వాళ్ళ పిల్లలను బండలో తీసుకొచ్చేటందుకు, వాళ్ళకు అటెండెంట్లుగా ఉండేటందుకు, వాళ్ళ ఆఫీసులల్లో
క్లర్కులుగానో లేకపోతే ఆడ అటెండర్ల లెక్క పనిచేసేటందుకో ఇవాళ దిగువ మధ్య తరగతి ప్రజలు 10 మందికి 100 మంది బతుకుతారు. వాళ్ళందరి కుటుంబాలు కూడా ఉంటాయి. వాళ్ళు కష్టమో నష్టమో పైసలున్నోడు 200 గజాలలోనో 500 గజాలలోనో ఇల్లు కట్టుకుంటే పైసలు లేని వాళ్ళు 50 గజాలలోనో 100 గజాలలోనో వచ్చి గుడిసేసుకుంటారు. అట్లా 100 గజాలు గుడిసేసుకున్నోనికి కూడా మేము 1000 రూపాయల ట్యాక్సులు కట్టించుకుంటాము, ముక్కుమిండి వసూలు చేసుకుంటాము అంటే ఇవాళ చూసుకుంటాం ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. డెఫినెట్ గా మీ అందరి పక్షాన మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు శ్రీరాములన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎంత పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమము ఈ నిరాహార దీక్ష కార్యక్రమము జరుగుతుందో డెఫినెట్ గా ఈ మీర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ట్యాక్స్లన్నీ కూడా తగ్గించేదాకా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మీతో కలిసి పోరాటం చేస్తుంది అని చెప్పి మా పార్టీ తరఫున నేను చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ నాకు చూపిస్తున్నారు, ఇందాక శ్రీరాములన్న చూపించండి. ఒకరు వారి పేరు కూడా ఉన్నది ఇక్కడ, సాయి వైజయంతి సాయి అని చెప్పేసి ఇంటి పేరు ఉన్నది, ఇక్కడ ఇంటి నెంబర్ కూడా ఉన్నది, ఆయన పేరు ఉంది. 4 సంవత్సరాలే పాపం 120 గజాలు 150 గజాల ఇల్లు 4 సంవత్సరాల నుంచి ఆయన కట్టలేదట. ఎంత కట్టకుండా ఎంత వస్తుంది? 120-150 గజాలకు అయితే 600-700 ట్యాక్స్ తీసుకోవాలి ఏడాదికి. కాదు 1000 రూపాయలు తీసుకున్నాం అనుకో, 4 ఏళ్ళైనా 4,000 కదా కావాలి. మరి అది కూడా కాలేదు, దానికి ఇంత పెనాల్టీ వేసిండే అనుకో, వేసినా ఇంకో 3,000 ఇంకో 4,000 పెనాల్టీ వేయాలి. ఇక్కడ పంపించినటువంటి ఉన్నది మీకు చూపిస్తా నేను. 62,104 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్, 62,104 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్. 100-120 గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి సోదరులు ఎవరన్నా 62,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? ఎంత సంపాదిస్తే ఎంత మిగిలితే 62,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కు. ఇవాళ ఈ గవర్నమెంట్ కు గాని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి గాని కొంచెం కూడా ప్రజల పట్ల బాధ్యత లేదు అనడానికి ఇది నిదర్శనం. మరి ఎమ్మెల్యే సవితమ్మ గారు ఏం చేస్తున్నారో వారే సమాధానం చెప్పాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ పక్కపంటి చాంద్రాయణగుట్ట మున్సిపాలిటీ, చాంద్రాయణగుట్ట ఉంది, జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. అది ఇప్పుడు చాంద్రాయణగుట్ట ఇంకా అన్న డిస్కస్ చేస్తుండే నాతోటి. గతంలో కూడా దానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సోదరుల ఇళ్ల కాడికి ఎవరన్నా ధైర్యం ఉంటే బండేసుకొని పోయి నువ్వు ట్యాక్స్ పెట్టని అడిగేటటువంటి దమ్మున్న వాళ్ళకి ఎవరికన్నా ఉన్నదా వాళ్ళకు? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా కూడా ఆ చాంద్రాయణగుట్టకు కానీ లేకపోతే అది దిక్కున్నటువంటి పాత బస్తీలకు కానీ ఒక్క అధికారిని పంపించి ఎన్నడన్నా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసిందా? చేయలే. ఇవాళ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోరు. మీకు అందరికీ కూడా గుర్తుంటుంటది, గతంలో వైరల్ కూడా అయింది. ఒక ఆఫీసర్ పోయి కరెంట్ ఆఫీస్ లో ఆయన పోయి కరెంటు బిల్లు కట్టాలంటే ఆయనని ఎట్లా కొట్టిండ్రు? మీద పడి కొట్టి ఎలా కొట్టిండ్రు? ఎన్నడన్నా కరెంటు బిల్లులు కడతారా పాత బస్తీలా? మరి వాళ్ళని ఎవరన్నా ఏమైనా చేసిందా? బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేయరు. ఇవాళ మొత్తం గతంలో తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2024 10 సంవత్సరాల కాలం పాటు విద్యుత్ చౌర్యం ఎక్కువ జరిగినటువంటి 3 నియోజకవర్గాలు టాప్ 3 ఏంటి అంటే, 1 కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వెల్, 2 హరీష్ రావు గారి నియోజకవర్గం సిద్దిపేట, 3 మన సోదరులు పాదవస్తు. ఈ 3 గజ్వెల్ సిద్దిపేటలేమో మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, 100 ఎకరాలలో అలా ఇష్టం వచ్చినన్ని కరెంటు మీటర్లు పెట్టుకుంటారు, వాటికి పైసలు వసూలు చేయరు, అవి లెక్కుండదు. ఇక మన పాత బస్తీలో ఇళ్లకు పోయి కరెంటు బిల్లులు వసూలు చేసేంత దమ్ము మన అధికారులకు ఎవరికి లేదు, ప్రభుత్వాలకు లేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, మీ అందరి పక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె గతంలో ఎమ్మెల్యే ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకు పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ అదృష్టానికి మరోసారి గెలిస్తే సంతోషం. మనమేమో ఆమె ఎందుకు గెలిచిందని మనం అంటలేము. కానీ సహజంగా మహిళలకు కొంత అమ్మ మనసు ఉంటుంది.
మహిళలను నిలబడితే ఎన్నికలలో చాలా దిక్కులు గెలిపిస్తారు. ఎందుకు గెలిపిస్తారు అంటే కొంత సున్నితమైన స్వభావం ఉంటది. మంచిగా చెడుకో పోతే ఒక అక్క లెక్కనో తల్లి లెక్కనో చెల్లె లెక్కనో అందరినీ చూసి మన కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకుంటే ఆమె తీరుస్తుంది అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి సబితమ్మ మాత్రం ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే, ఇంతమంది ట్యాక్సులు కట్టలేక అవస్థలు పడుతుంటే ఇంకా కూడా కల్వకుంట్ల వారి భజన చేసుకుంటా మీరు అక్కడ ఎందుకుంటున్నారు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మీకు బాధ్యత లేదా? గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా చూసుకుంటే మొత్తం కంకర నేలు. ఎన్నేళ్ళైతుంది ఈ రోడ్ వేసి? 20 సంవత్సరాలు. ఇంత మెయిన్ రోడ్డు, ఇంతగానం ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ల 20 ఏళ్ల కింద ఇక్కడ రోడ్ వేసి కంకర నేలుతుంటే ఈనాటి వరకు కూడా మళ్ళొక రోడ్డు కూడా వేయించాలి అనేటువంటి సోయి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎందుకు లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరుపేట మొత్తం అట్లే ఉంటుంది అన్న కూడా చెప్తున్నారు. మరి మీకు కొత్త నల్లా కనెక్షన్ ఇయ్య స్టార్ట్ కాకపోయే, ట్యాక్సులు తక్కువ చేయ స్టార్ట్ కాకపోయే, ఇక్కడ రోడ్లు అయ్యా స్టార్ట్ కాకపోయే, ప్రజల అవసరాలు తీర్చా స్టార్ట్ కాకపోయే, కరెంటు రాకపోతే పోల్స్ పోతే నెల రోజులైనా రిపేర్ చేయించా స్టార్ట్ కాకపోయే. మరి మీరు ట్యాక్సులు ఎందుకు పెంచుతున్నారు అని మేము అడుగుతున్నాం. ఇవాళ ట్యాక్సులు పెంచి మరి ఆ పైసలు ఏం చేస్తారు? ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి ఏమన్నా ట్యాక్సుల పైసలు పంచుకుంటున్నారా? మీరు పెట్టిన ప్రజలకు డెఫినెట్ గా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ట్యాక్సులు పెంచి పైసలు వసూలు చేస్తే ఆ పైసలు ప్రభుత్వ పనితీరు కోసం కావాలి, ప్రజల అవసరాలు తీర్చడానికి కావాలి. మరి మీరు ప్రజల అవసరాలు తీర్చడానికి ఆ డబ్బును వాడినప్పుడు మీరు ట్యాక్స్ పెంచి పైసలు ముక్కుపిండి వసూలు చేసి ఎవరి కోసం కడుతున్నారు, ఎవరికి కప్ప కడుతున్నారు, ఎవరెవరు పంచుకుంటున్నారు అనేటువంటి దానికి డెఫినెట్ గా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా డెఫినెట్ గా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఈ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఎంత ఉన్నాయో దాన్ని బేరీజు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను పిలిచి ఒక అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని ఒక సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా కట్టగలిగేటటువంటి స్థాయికి ఈ ట్యాక్స్లను దించి ఇవాళ ఇక్కడ దీంట్లో మార్పు చేయాలని చెప్పి మేము లోకల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి డెఫినెట్ గా మీ ట్యాక్స్లు దిగే వరకు మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి మా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా మీకోసం కొట్లాడుతుందని చెప్పి మాటిస్తూ నన్ను ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇంతసేపు ఓపికతో మీరంతా కూడా ఈ నిరాహార ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.